ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన కీలక కాల్పుల వివరణ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. హమాస్ సంస్థ అంగీకరించినట్లుగా విడుదల చేయనున్న బందీల జాబితాను ఇచ్చేదాకా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయలేమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు మొదట చెప్పారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తాము సహించబోమని హమాస్ సంస్థని నేతన్యాహు హెచ్చరించారు. యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే హక్కు తమకు ఉందని నేతన్యాహు అన్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు బందీల వివరాలను హమాస్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సాంకేతిక కారణాలతో బందీల వివరాలు అందజేయడంలో ఆలస్యమైందని హమాస్ చెప్పింది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందం అమలుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి అమల్లోకి రావాల్సిన కాల్పుల విరమణ 3 గంటలు ఆలస్యంగా అమల్లోకి వచ్చింది. ఇక్కడే ఇజ్రాయెల్ చిన్న ట్విస్ట్ ఇచ్చింది. చివరి నిమిషం వరకు హమాస్ సంస్థని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ దాడులని కొనసాగించింది. ఈ దాడిలో 8 మంది మృతి చెందగా 25 మంది గాయపడ్డారు.